యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతూ నిర్ణయం తీసుకోవడం వల్ల బంగారం రేట్లు పడుతూనే ఉన్నాయి. ఇటీవల వరుసగా తగ్గుతూ వస్తున్న పసిడి రేట్లు ఇవాళ మళ్లీ తగ్గాయి. కిందటి రోజు పెరగ్గా ఇవాళ తగ్గి ఉపశమనం కల్పించింది. ఫెడ్ ఇటీవల వడ్డీ రేట్లను తగ్గిస్తుందని అంచనాలు వచ్చినా యథాతథంగా ఉంచేందుకు మొగ్గు చూపింది. దీంతో వరుసగా 4వ దఫాలోనూ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే డాలర్, బాండ్ ఈల్స్ డిమాండ్ పెరిగి బంగారం ధర దిగొస్తూ ఉంటుంది. అయితే స్థిరంగా ఉంచిన నేపథ్యంలో వాటికి డిమాండ్ అలాగే ఉండి బంగారం రేటు దిగొస్తూనే ఉంది. ఇవాళ కూడా రేట్లు అదే విధంగా తగ్గాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోయాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ తులానికి 100 రూపాయలు పడిపోగా 57,500 రూపాయల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల పసిడి ధర 110 రూపాయలు పతనమై 10 గ్రాములకు 62,730 రూపాయల మార్కుకు పడిపోయింది. అంతకు ముందు రోజు చూస్తే ఇది వరుసగా 250, 280 రూపాయల మేర తగ్గింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 100 రూపాయలు పడిపోయి తులానికి ప్రస్తుతం 57,650 రూపాయల వద్ద ఉండగా 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన బంగారం ధర 110 రూపాయలు పడిపోయి 62,880 రూపాయల మార్కుకు చేరింది. బంగారం ధరలు దిగొచ్చిన నేపథ్యంలోనే వెండి ధరలు కూడా పడిపోయాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ రేట్ ప్రస్తుతం 700 రూపాయలు తగ్గగా 75,000 మార్కుకు చేరింది. ఇదే సమయంలో హైదరాబాద్లో కూడా 700 రూపాయలు పడిపోయి కిలోకు 76,500 రూపాయల మార్కు వద్ద ఉంది. బంగారం, వెండి రేట్లు ప్రాంతాల్ని బట్టి మారుతూ ఉంటాయి. స్థానిక పన్ను రేట్లు దీనిని ప్రభావితం చేస్తుంటాయి. దీంతో హైదరాబాద్లో బంగారం ధర ఢిల్లీలో కంటే కాస్త తక్కువగా ఉంటుంది. అదే వెండి ధర ఢిల్లీలో తక్కువగా ఉంటుంది.